తిరుమల లడ్డూకు కల్తీ నెయ్యి సరఫరా జరిగిందని సిట్ రిపోర్టు ఇవ్వగానే శ్రీవారి భక్తుల హృదయాలు పగిలిపోయాయని రాష్ట్ర సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖలో మీడియా సమావేశం నిర్వహించిన శ్రీనివాసానంద సరస్వతి తాత్సారం చేయకుండా కల్తీకి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. అప్పటి వైసీపీ సర్కార్ టీటీడీ బోర్డు నైతిక బాధ్యత వహించి శ్రీవారికి భక్తులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వెంకటేశ్వర స్వామి దర్శనం ఎంత గొప్పదో లడ్డూ ప్రసాదాన్ని స్వీకరించడం కూడా అంతే పరమ పవిత్రంగా మనం భావిస్తాం. గత ప్రభుత్వ హయాంలో వైసీపీ పాలనలో భక్తులు ఆ లడ్డూల్ని ప్రసాదాన్ని ఇంటికి తీసుకొని వస్తే జర్నీ అంటే ప్రయాణంలోనే అవి విరిగిపోయేవి, ముక్కలైపోతుండేవి. సోషల్ మీడియాలో ఎందుకు ఇలా లడ్డూలు విడిపోతున్నాయి, ముక్కలైపోతున్నాయి, వాసన లేకపోవడం ఏంటి, ఏం జరుగుతుందని గత జగన్మోహన్ రెడ్డి పాలనలో ఒక చర్చ జరిగింది. సిబిఐ రిపోర్ట్, సిట్ రిపోర్ట్ ఎప్పుడైతే ఇచ్చారో మాకు అనేక అనుమానాలు కలిగాయి. అనుమానాల కంటే ముఖ్యంగా భయం, బాధ కలిగింది. వెంకటేశ్వర స్వామి భక్తులైనటువంటి హిందువుల హృదయాలు పగిలిపోయాయి. చట్టం నుండి ఒకవేళ తప్పించుకున్నా వెంకటేశ్వర స్వామి నుంచి ఎవరు తప్పించుకోలేరు. వెంటనే దీన్ని తాత్సర్యం చేయకుండా తప్పు చేసిన వాళ్ళని ఎవరెవరైతే పేర్లు పేర్కొన్నారో వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా మీరు శిక్షార్హులుగా ప్రకటించండి. వైవి సుబ్బారెడ్డి గారు కానీ లేకపోతే ధర్మారెడ్డి కానీ ఆ రోజు ఉండేటటువంటి టీటీడీ బోర్డు మొత్తం కూడా నైతికంగా బాధ్యత వహించాలి. సిబిఐని కూడా మేము విశ్వసించము, సిబిఐ కూడా మాకు నమ్మకాలు లేవు. మరి ఎవరి మీద ఎవరు నమ్ముతారు? అయితే మీరు దేని రాజ్యాంగాన్ని కూడా నమ్మరా? మీరు వెంకటేశ్వర స్వామిని కూడా మీరు నమ్మరన్నమాట. వైసీపీ గత ప్రభుత్వం గత ప్రభుత్వం వారు ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి. గత ప్రభుత్వం వారు ఏదైతే టీటీడీ బోర్డు ఉందో సమిష్టిగా టీటీడీ బోర్డు క్షమాపణ చెప్పాలి.